లంచ్ బాక్స్లోకి ఇలా ఒక్కసారి చేసి పెట్టండి, చాలా త్వరగా అయిపోతుంది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. కానీ చేసేటప్పుడు మాత్రం నేను చాలా భయపడ్డాను, ఎలా వచ్చిద్దో అసలు టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇది నా ఓన్ రెసిపీ. కానీ మా పాప ఇల్లొక తింగర్ పని చేసింది, అదేంటో కూడా చెప్తాను. ఇక్కడ నేను ఒకరికి సరిపడా చెప్తున్నాను, పెద్దవాళ్ళకంటే ఒకరికి, చిన్న వాళ్ళైతే ఇద్దరికి సరిపోతుంది. దానికోసం గోంగూర నేను ఒక కట్ట తీసుకుంటున్నాను. ఒక కట్ట చాలు, ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి. గోంగూరని నీట్గా కడిగి పక్కకు పెట్టుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి ఆ గోంగూరనంతా వేసేసుకోండి. కరెక్ట్గా చెప్పాలి అంటే ఒక చిన్న కట్ట ఉంటుందిగా గోంగూర, ఆ కట్ట మొత్తం వేసేసుకోండి. ఇప్పుడు 3 పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి, మీ స్పైసీ లెవెల్స్ని బట్టి వేసుకోవచ్చు. పొట్టు తీసిన 3 వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని కొంచెమే నీళ్లు పోసి వీలైనంత మెత్తగా పేస్ట్ పట్టుకొని పక్కకు ఉంచేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. 2 స్పూన్ల శనగపప్పు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. కొంచెం కరివేపాకు వేసుకొని క్రిస్పీనెస్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మా పాప చేసిన తింగర్ పని ఉందని చెప్పాను కదా, అది ఇదే. నేనేదో లో ఫ్లేమ్లో పెట్టుకొని నా వంట నేను చేసుకుంటా అంటే వచ్చింది హై ఫ్లేమ్లో పెట్టింది, మొత్తం మాడగొట్టేసింది. ఈ వీడియో అప్లోడ్ చేయదనుకున్నాను, బట్ చాలా టేస్టీగా ఉంది ఈ రెసిపీ, ఇక అందుకే అప్లోడ్ చేస్తున్నాను. ఇక పచ్చి బఠానీ కూడా వేసేసుకోండి. నేను డ్రై బఠానీ నైట్ సోప్ చేసుకొని వేసేసుకున్నాను. ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని, ఆలుగడ్డలు పచ్చివే, ఉడకబెట్టినైతే కావు, పచ్చివే వేసేసుకొని అవి ఆనియన్స్ అంతా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్క, 3 మిరియాలు వేసుకోండి. ఇవి నేను ఇప్పుడు ఎందుకు వేసుకుంటానంటే ఫస్ట్ ఆయిల్లో వేస్తే అవి బాగా ఫ్రై అయ్యి ఫ్లేవర్స్ అన్నీ మొత్తం పట్టేసి స్పైసీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఈ టైంలో ఇప్పుడు వేస్తే నార్మల్గా ఉండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు పిల్లలకు చేస్తే ఇలాగే చేయండి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ కూడా వేసేసుకొని ఆయిల్ పైకి తేలి వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత చల్లారబెట్టుకున్న అన్నాన్ని కూడా వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇది గోంగూర మొత్తం రైస్కి ఫ్లేవర్స్ పట్టాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. అలా కలిసేలాగా మొత్తం కలిపేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, చాలా బాగుంటుంది. పిల్లలైతే వదిలిపెట్టరు, మళ్ళీ మిమ్మల్ని అడుగుతారు చెయ్యమని, అంత టేస్టీ.